లడ్డూ ప్రసాదంతో పాల పాయసం అంటే ఏంటో కాదు. మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ కూడా మేము తిరుపతి పోయినాం, ఆ ఊరు పోయినాం, ఈ ఊరు పోయినాం, ఆ యాత్ర పోయినాం అని చెప్పి మనకు ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. ఆ లడ్డూలన్నీ మనం ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేసి రెడీగా ఉండం కాబట్టి తీసుకుపోయి నేను ఎంపటే ఫ్రిడ్జ్ డోర్లో ఉన్న కవర్లో పెట్టేస్తా అనమాట. అలా తయారైన ప్రసాదం మొత్తం గట్టిగా అవుతూ ఉంటుంది. దాన్ని నేను ఏం చేస్తా, బాగా ఒక గ్లాస్ పాలు మరగబెట్టేసి ఒక బౌల్లో పాలు పోసి ఆ పాలల్లో ఈ లడ్డు వేస్తే ఏమవుతుందంటే నాని పువ్వులాగా మెత్తగా దూదైనట్టు అవుతుంది. దాంట్లో ఇక మనం ఏమీ వేయాల్సిన పని లేదు. సింపుల్గా పాలు పోస్తే చాలు, మరిగే పాలు. దాంట్లోనే ఆల్రెడీ అన్నీ ఉంటాయి. నెయ్యి, జీడిపప్పు, యాలకులు, చక్కెర, పచ్చకర్పూరం, కిస్మిస్, బాదం గింజలు, పటికి అవన్నీ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఆ ప్రసాదం అంటే ఏది లడ్డు ప్రసాదం ఇక పాల పాయసం అయిపోతుంది. ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే మనం వండుకున్నా కూడా అంత టేస్ట్ ఉండదండి. అంత బాగుంటుంది. ఎంత సింపుల్, వేడి పాలు రెడీగా ఉంటే లడ్డు ప్రసాదం పాల పాయసం అయిపోతుంది అనమాట. అంత టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. కళ్ళు మూసుకొని మింగుతా ఉంటే ఆ స్వర్గం కనపడుతుంది. అంత టేస్ట్ ఉంటుంది. నెయ్యి ఫ్లేవరు, ఆ జీడిపప్పు, బాదం గింజలు, పటికి అవన్నీ ఫ్లేవర్ ఎంత టేస్ట్ అంటే కమ్మగా మర్చిపోతుంది.